మన స్థాయికి మించిన సువార్తను దేవుడు మనకు ఇచ్చాడు గనక సాతానగాడు ఖచ్చితంగా మన మీద కన్నేస్తాడు. వాడు ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో తెలియదు, వాడు ఎవరితో ఎలా మాట్లాడుతాడో తెలియదు. వాడు అసలే జిత్తులు మారి వాడెవరో ఒకరిని డిస్టర్బ్ చేస్తాడు. స్ట్రాంగ్ ఉన్నవారు వాడితో ఫైట్ చేస్తారు, వీక్గా ఉన్నవారు అవ్వమ్మలా బెండ్ అవుతారు. బెండ్ అవుతే ఏమవుద్ది? వ్యవస్థ ఎగిరిపోద్ది. బలహీన ఘట్టమైన అవ్వ లొంగితే ప్రపంచానికి విపత్తాయి. ఆ తర్వాత అవ్వకి ఆదాము లొంగాడు. పరిస్థితి ఎలా అయినేమో ఆదామును ఇంకోలా తన్ని ఏదోలా పరీక్ష గురిసేద్దునేమో, ఏమో వాడి ఎత్తుగళ్ళు ఎలా ఉంటాయో మనకేం తెలుసు. కానీ ఏది ఏమైనా ఆడు జిత్తులు మారోడని మనకు తెలుసు. నన్నైనా పట్టచ్చు, నా పక్కన ఉన్న సురేష్నైనా పట్టుకోవచ్చు, అటువైపునున్న శ్రీకాంత్, సుధాకర్, డేవిడ్, శ్రీకాంత్ అన్నయ్య, ఇంకా ఎవరైనా, డేవిడ్ అన్న, ప్రసాద్ అన్నయ్య, లేదా సెమినార్ స్పీకర్స్లో ఎవరో, లేకపోతే వంట చేసే సంటనీనే పట్టుకోవచ్చు. ఎవరో ఒకరిని నేను మాట్లాడుతున్నాను. ఎలా పట్టుకుంటాడు వాడు? అలా వచ్చి అలా మీద అడిపోడాడు. స్త్రీలో మెలుకు వెతి వాడు అలా వచ్చాడు. వాడు మన బుద్ధి కుశలతను బట్టి, మన వికారమైన ఒక్క చర్యలను బట్టే వాడికి వెల్కమ్ బోర్డు పెట్టామని అర్థమవుతుంది. బలవంతంగా వశపరచడానికి వాడికి రైట్స్ లేవు, దేవుడు ఇవ్వడు. వాడికి అనుకూలంగా మన దేహాలు, మన ఆలోచన, మన హృదయాలు తిప్పినప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అక్కడి నుంచి కథంతా వాడు నడిపిస్తాడు. వాడు రాత్రి వచ్చాడండి, మీద గుండ్ల మీద కూర్చుండిపోయాడండి, ఊపిరాడలేదంటే వచ్చింది ఆడు కాదు, అది బాగా గట్టి తినే ఉంటావు. అది మరి ఏం కూర వండారేటి ఇంట్లో? గట్టిగా తినేసి ఎల్లకేలా పడుకుంటూ ఊపిరాడక దయ్యం వచ్చింది. దయ్యం కాదు, నీ పొట్ట పెరిగింది. దయ్యంగడు అలా రాడు. రాత్రి వచ్చాడు, కిటికీలో నుంచి ఏదో పిలుస్తాను, కిటికీలో నుంచి మరి ఏ దొంగలు తిరుగుతున్నారు. అక్కడ అలాంటి చెమ్మెక్కులు, చమత్కారాలు ఆడి దగ్గర లేవు. గుర్తుపెట్టి, దయ్యం అనేది విధానం వేరు, బైబిల్లో ఉన్నది. అలికిడి కనిపించింది, మల్లెపూలు వాసన వచ్చింది, గల్ గల్ మంది. మిద్దె మీద ఆడో ఉన్నాడు అనుకుంటాను రాత్రి అంతా. అంత లేదు, నీకు అన్ని మిద్దులు మీ మిద్దె మీద పని ఏంటాడికి? అలాంటివి ఏమీ లేవు. కానీ వాడు ఉన్నాడంటే ఉన్నాడు. ఎలా ఉంటాడు? బృందాలను, బాగా వినాలి, బృందాన్ని, కుటుంబాన్ని, వ్యవస్థని పాడు చేస్తాడు. ఎప్పుడు పాడు చేస్తాడు? వాడికి మనం అనుకూలమైన మానవ బుద్ధులతో ఉన్నప్పుడు పాడు చేసేస్తాం. 12 మంది శిష్యులు ఉన్నారు. అందరికన్నా బలంగా దొరికేసింది ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధ. ప్రశ్న, పేతురు ఎందుకు దొరకలేదు? దొరికినట్టే దొరికాడు, బయటకు వచ్చేసాడు. మిగిలిన శిష్యులు ఎందుకు దొరకలేదు? ఈయన ఎందుకు దొరికాడు అంటే, ఒక రైటర్ అన్నాడు, శిష్యులట యేసుతో మార్గాలలోనే తిరిగేవారట, కానీ యేసు మార్గంలో లేరట. ఆ మాట చిన్న మాట కదండి, నాకు అర్థమైంది లేదు, మళ్ళీ చెప్తాను. యేసు ప్రభు మార్గాలలోనే తిరిగేవారు, యేసు మార్గంలో లేరు వాళ్ళు. మరి ఏ మార్గాల్లో ఉన్నారు? కూడానే ఉన్నామనుకున్నారు, కూడానే తిరిగారు. ఆ లౌకికమైన చర్యలు మాత్రం వదలలేదు. ఇస్కరియోతు యోధాకున్న బుద్ధి ఏంటో తెలుసా? ఆయన బాగా జోదాలు ఆడతాడు. జోదా ఎవరు? యోధ జోదం బాగా ఆడతాడు కాబట్టి జోదం అలవాటు బాగాలేనప్పుడు జోదాలు ఆడేవాడికి ఏం కావాలి? పైసలు కావాలి. పైసలకి మరి ఆ పైసలు ఉన్నప్పుడు ఆడు జోదాలు ఆడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు ట్రెజరీ మెంబర్గా పెడితే చెప్పండి, ఆ అలవాటు ట్రెజరీ దగ్గరికి తీసుకొచ్చాడు. అంతే, దొరికాడు సాతానుగాడికి. ఎలా దొరికాడు?
ఆ బుద్ధి ఉంది చూసారా, ఆ బుద్ధి ఎవరికైనా సంఘంలో ఉంటే దొరికేస్తారు. అది డబ్బే కాదు. ఇస్కరియోతు యోధాకి డబ్బు కావాలి, మిగిలిన శిష్యులకి పేరు కావాలి. పేరు ఎవడికి ఏ వ్యూ ఉందో అది కనిపెడతాడు, ఖచ్చితంగా వాలిపోతాడు. వెంటనే మనకు నిప్పేసి ఆకెంక అంటాడు. మనం అలాగే వాడికి వెల్కమ్ బోర్డులు పెట్టారు శిష్యులు. చూద్దాం ఒకసారి, జస్ట్ వెళదాం, వినండి. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఎక్కడ కదలండి, కంగారు అయిపోకండి. మీరు ఎవరు ఉండట్లేదు, కొంతమంది మెయిన్ ఫిగర్స్ ఉండట్లేదు, అందుకే నాకు కోపం వచ్చింది. లాస్ట్ వీక్ సెమినార్ కోసం ఫాస్టింగ్ ప్రేయర్, నేను ఫాస్టింగ్ ఉన్నాను, నాతో పాటు ఉండండి ఏడుద్దామంటే కొంతమంది ఎగిరిపోయారు. అంతకుముందు అలాగే చేశారు. అందుకే 3 గంటలైనను మెలుగుగా ఉండలేరన్న రిపీట్ ఇక్కడ జరిగింది. ఒక గడి అయినను మెలుగుగా ఉండలేరంటే ఇక్కడ జరుగుతుంది. అందుకే మెలుగు గుండెవారి దగ్గర పోతున్నాం. ఎక్కడున్నారు మెలుగుగా అంటే కడియంలో ఉన్నారు. వాళ్ళకి షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, వయసు అయిపోయింది. వాళ్ళ సంసారంలో కుటుంబీకులతో స్త్రీలు సైతం రాత్రి అంతా కూర్చుని ఏడవడానికి ఈ క్లాస్ తర్వాత రెడీగా ఉన్నారు. లేదన్నా మేము కూడా ఏడుస్తూ ఉంటారు. ఆఫర్ రెడీగా ఉంది, నెక్స్ట్ వీక్ రెడీ అయిపోతుంది. ఉంటారా? ఉంటారు. సెమినార్ బాగా జరగాలని ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన మనం మరి బాగా జరిగినప్పుడు కూడా చెప్పండి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలిగా. లేదని గట్టిగా తినేస్తాం అనకండి, ఉండాలి. కాబట్టి ఈ వీక్ అక్కడ జరుగుద్ది, నెక్స్ట్ వీక్ మీరు అంత విల్లింగ్ అయితే ఎక్కడ జరుగుద్ది. ఓకే, ఒక విలువైన సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 42 వచ్చింది. యేసుక్రీస్తు వారు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు ప్రజల మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడే ఉండవు. సందర్భం, యేసుక్రీస్తు వారు నేడో రేపో సిలువెక్కబోతున్నారు. ఇక నేడో రేపు ఆయన చంపేస్తారు. చంపేసే సమయంలో వీడుకోలు మాటలుగా చెబుతున్నాడు. ఎవరికి? శిష్యులకి. ఈ సందర్భాల జోలికి పోరు, ఈ సందర్భాలు చదువురు, ఈ సందర్భాలు చెప్పిన వినే శ్రోతలు విశ్వాసులు లేరు. ఎంతసేపు చెప్పినా ఏం చెప్పాలంటే నీ పిండి పిసుకు తొట్టియు, చెప్పండి, ఇంకేమని చెప్పండి, నీ భోజనపు బల్లయు దీవెనలు అంటేనే నచ్చుతుంది. అసలు సెమినార్లో ప్రాస్పరిటీ మీద క్లాస్ చెప్పాలి. ఇండియాలో జరుగుతున్న సువార్త తంతు ఎలా ఉందో చెబుదాం అనుకున్నాం, కానీ మరి ఎందుకో సమయం కుదరలేదు. ఇప్పుడు కూడా చెప్దాం అనుకున్నాను, అక్కడ మాస్టర్ రెడీగా లేరు. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, వీలైతే నెక్స్ట్ వీక్ అది ఏం జరుగుతుందో దాని గురించి చెబితే నిజంగా చెప్తుందండి, చాలామంది మనకి యాంటీ అయిపోతారు. నన్ను మామూలుగా తిట్టరు, ఇంకా చాలా గట్టిగా తిడతారు సోషల్ మీడియా. అయినా చెప్పాలి, ఎందుకంటే ఒరిజినల్ సువార్త కన్నా నకిలీ సువార్త ఎక్కువ జరుగుతుంది. నిజంగా ఆ చెప్పిన ఆ విధానం మీరు విన్నప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో సువార్త ఏ విధంగా జరుగుతుంది అందరూ మీకు అలా బొమ్మలు కనబడతాయి. వాళ్ళ ఈయన కూడా ఇంతేనా, ఈయన కూడా ఇంతేనా, ఖచ్చితంగా కనబడతాయి. పేరు చెప్పకూడదు, నేను చెప్పేది, మనం చెప్పే ఆ వివరణ ఖచ్చితంగా మీకు అందరూ కనబడతారు. వీలైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. ఇప్పుడు మన సందర్భం ఏం జరుగుతుంది? గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారట. ఆయనేమో రేపో మాపో చనిపోయే పరిస్థితుల్లో, చంపబడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం గొడవలు పెట్టుకుంటున్నారట? గొప్పవారు. ప్రభు అన్నాడు బాధలో, అన్యజనులు ఒకరి మీద ఒకరు పెత్తందారి వ్యవస్థ చేయాలనుకుంటారు.
దేవుణ్ణి ఎరగని వారు, బయట వారు ప్రభుత్వాలు చేయాలనుకుంటున్నారు. మీరు నాతోనే ఉన్నారు కానీ నా ఆలోచనలో లేరు. మీరు అన్యజనులాగే వ్యవహరిస్తున్నారు. మీరు కూడా నాతోనే తిరుగుతున్నారు కానీ నా ఆలోచన మీకేం పట్టలేదు. మీరు అందుకే రైటర్ అన్నాడు, యేసుతో మార్గాలలో తిరుగుతున్నారు కానీ యేసు మార్గంలో లేరు. సేమ్ అలాంటి బుద్ధులు ఒకవేళ ఈ రోజుకి మనకు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు వీళ్ళంటే, యేసు ప్రభు బాధపడుతున్నాడన్న బాధ వీళ్ళకి ఎక్కలేదు కానీ వీళ్ళకి ఒక విషయం ఎక్కిందట. చనిపోయే కానీ ప్రభువా మా సింహాసనం ఎక్కడుందో చెప్పే చనిపో అన్నారట. చూడండి ఎంత దయలేని మాట. మనకి బుర్రలకి వాక్యం ఎక్కలేదనుకోండి, బాధ కన్నా చెప్పండి అధికారాల మీద పిచ్చెక్కివైపోతారు. భవిష్యత్తులో అలా ఉండకూడదని ఈ లెసన్. ఈ ఒక్క మాట మనకు అర్థం కావాలంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరింపక ఉన్నావని పేతురుని గద్దించిన సందర్భాలు. పేతురుని తిడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు? యేసు ప్రభు వారినే గద్దించేసాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? పెద్ద ఆయన పేతురు గారు. ఏమని గద్దిస్తున్నాడు? నిన్నెవడు ప్రభు అయ్యేదన్నా అనేది, నేనున్నా అన్నాడు. పేతురు ఎలాంటి చెప్పినా మళ్ళీ అంటాడే. తెలుగులో డైలాగులు ఉంటాయి కదండి, ఎవడైనా నిన్నేమని అనాలంటే ముందు చెప్పండి. ఇంకా తెలుగులో మాటలు, అసలు నీ దగ్గరికి ఎవడైనా రావాలంటే ముందు. చూసారా డైలాగులు మామూలుగా ఉండవు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారు చెప్పండి. అసలు ఇంకో మాట ఏంటి చెప్పిన, అసలు నువ్వు డోంట్ వరీ మై, అలా ఉంది పేతురు గారు. నిన్నెవడు ప్రభు అనేది, అసలు నిన్నెవడు ఏమండో, నీ పక్కన ఒక రెబల్ ఉన్నాడని మర్చిపోకు. ఐఎమ్ రెబల్ అని. నిజంగా రెబలేనండి. ఆ మనిషి కోపం ఎక్కువ. ఎవరికి? పేతురు. వయసు మీద కోపం ఎక్కువ, వయసుకు మించిన కోపం ఎక్కువ. ఎదుటోడు చెప్పే కన్నా ముందు చేయలేక మాట్లాడతాడు. అంటాడు. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా ఒకసారి చెప్తాను. యేసు ప్రభు వారిని నైటే గెత్సెమనే వనంలో రోమ ప్రభుత్వ సైనికులు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే పోలీసుడు చెవి నరికేశాడు. పేతురు దగ్గరికి వెళ్ళి, భయ్యా పోలీసు ఆయన చెవి నరికేసాడు భయ్యా అన్నాం అనుకోండి. పేతురు అంటాడు, నరకాలనుకున్నది చెవి కాదు, మరి తలా అంటాడు. వారు నాయన చెవే అని కంగారు అయిపోయి తల నరికేద్దాం అనుకున్నావా? ఏటు మిస్ అయింది కనుక చెవి మీద పడింది. లేకపోతే పోలీసుడు తలకే నరికేస్తాడు ఈ మనిషి. పోలీసుడినైనా ఇంకా ఇస్తరించి పోలీసుడు అండి. నాకు టెంపర్లు వేస్తే ఎదురుగా ఎవడన్నా వస్తే ఆయన పక్కనుంటే ప్రమాదం మనకెవరికి. ఇప్పుడు పోలీసుల మీద తిరగబడి బండే మనం వెనకాల ఎక్కామనుకోండి, ఏం చేస్తారు? జాతకు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి అంటారా, నీళ్ళు ముందు పక్కన లాగంటారు అంటారు. ఒకసారి మా ఫ్రెండ్ పోలీసులు మంచిగా మాడుతుందని ఇక్కడ ఈ భీమేశ్వరం గుడి ఉంది కదండి, అప్పుడు మనం మారలేదు. స్కూల్ టైంలో ఈ గార్డెన్ పార్టీలు పెడతారుగా, గార్డెన్ పార్టీ పెడితే అప్పుడు వెళ్ళాం. మారకముందు మళ్ళీ దీనికి తగిలించకండి. వెళ్ళిన తర్వాత వెళితే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. పోలీసులు అక్కడ ఏదో బందోబస్తు చేస్తున్నారు, ఫెస్టివల్ జరుగుతుంది. పోలీసులు అందరూ కూర్చుంటే అక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు. కూర్చుంటే వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు, పిల్లలమనేసి సరదాగా జోకులు వేసి మాతో మాట్లాడుతుంటే అది అదును తీసుకుని నేను అన్నాడు, నా బైక్ తాళం తీసేసాడు, మీరు ఇప్పిస్తారా అన్నాడు. ఇంకేమంటే మీరు పోలీసులు మీరు సరిగ్గా ఉద్యోగాలు చేస్తున్నారా? వాళ్ళు ఎటకారం ఆడుతున్నాడు, వాళ్ళతో ఎటకారం ఆడుతున్నాడు. ఒరే వీళ్ళు రారా అన్నారండి. ఆడన్ని మాటలకి మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి అక్కడ గుంజీలు తీయించి సాయంత్రం గాడిని బాటి అయిపోయింది కానీ వాళ్ళ బందోబస్తు అయ్యే వరకు మమ్మల్ని వదలలేదు.
అప్పుడు అర్థమైంది వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు కుదురులేనోడు మన పక్కన ఉన్నాడు అనుకోండి, లెంపకాయలు ఆడితో పాటు చెప్పండి మనకు కూడా తగులుతాయి. పేతురు గారితో తిరిగితే శిష్యులు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే ఈ మనిషి కొట్టేస్తాడు. పేతురు గారు ఎట్టిన గొడవకి నవ్వకూడదు, కానీ ఎవరో పడుచువాడట గెత్సేమనే వనంలో ఆ రోమా పోలీసులు ఈ పేతురు గారు చేసిన గొడవకి అలా పై వస్త్రాలుగా కాలర్ పట్టుకున్నారట. ఇంకో శిష్యుడిది పొడుచువాడని ఉంటుంది. శిష్యుడు ఎవరంటే యోహాను అని కొంతమంది అంట. అలా పై వస్త్రాలు పట్టుకున్నట్టునే ఈ మనిషి ఎట్టిన గొడవకి, ఆ చెవి నరికిన ఈ గొడవకి, యేసుప్రభు అరెస్ట్కి ఈ పొడుచువాడు భయపడిపోయి పై వస్త్రాలు ఇప్పేసి ఆరిపోయాడట. బైబిల్ ఉంది తెలుసా మాట. అంటే ఈ మనిషితో వెళ్తే బట్టలు కూడా ఉండవు ఎవరితో. అలాంటి గొడవలు అలా తక్కువ చేస్తున్నాను కాదు, కానీ ఆ చర్యలు అలా ఉన్నాయి. గొడవలు అంటున్నాడట. యేసుప్రభు వారు మాట్లాడుతుంటే అసలు నీకు ఏం కాదు ప్రభు అన్నప్పుడు యేసుప్రభు అన్నారు, నువ్వు సాతానుగాడివి అన్నాడు. సాతాను ఎలా వస్తాడు చెప్పనా? పొగరం మాటలు మాట్లాడినప్పుడు వస్తాడు. సాతానుగాడు ఎప్పుడు వస్తాడు చెప్పనా? మనం మానవ బుద్ధితో ఆలోచించి దేవుని ఆలోచన పక్కన పెట్టామో ఖచ్చితంగా వచ్చేస్తాడు. దేవుని కార్యాచరణ జరుగుతున్నప్పుడు, దేవుని అనాది చిత్తం నెరవేరుతున్నప్పుడు మన లౌకిక బుద్ధిని బట్టి మాట్లాడడం మొదలెట్టామో ఆడి ఎంట్రీ అయిపోతాడు. ఇదే గుర్తు. అది పరిచర్య అయినా సంఘమైనా ఏదైనా మన బుద్ధి, మన పొగరు, మన మానవ కోపాలు, మన వైఖరి కానీ సేవలో చొప్పించామో ఆడొచ్చేస్తాడు ఎగేసుకుని. ఈ నా మనిషే అంటాడు వచ్చి. ఆడిని వాడుకుంటాడు, మామూలుగా వాడుకోడు. వాడిని వాడే విధానం ఆడే నిలువెత్తు సాతాన్లా మారిపోతాడు. పేతురు అన్నాడట, నేనున్నా అన్నాడట. నెక్స్ట్ ఇంకో సందర్భం చూడండి జస్ట్ మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ రెఫరెన్స్ 9వ అధ్యాయం 31 9వ అధ్యాయం 31 ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములు లేచినని వార్త చెప్పిన 33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి వారిలో వారు ఎవడ గొప్పవాడని మార్గంలో కొట్టేసుకుంటున్నారట. చూసారు? నీకు ఇవ్వలేదు పాట, నాకు ఇచ్చారు పాట అన్నాడు అనిలు. మామూలుగా ఎగ్జాంపుల్గా అంటున్నాను. ఆ రోజు గొడవలు ఎలా ఉన్నాయో తెలుసు. ఇదిగో ఒకరికి ఒకరు ఏం కాదబ్బా, యేసుప్రభు నాకే దగ్గరగా ఉంటాడు, నాతోనే ఎక్కువ మాట్లాడతాను, నువ్వు గొప్ప అంటావేట్రా అని పేతురు అంటే, యోహాను యాకోబులు అంటారట, అసలు ఆయన రొమ్ము మీద ఆనుకోవాలంటే ఎవడో అనుకుంటారో తెలుసా? నేను అంటాడట. వాళ్ళు గొప్పలు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుని అంతటా వారు ఇంట ఉన్నప్పుడు మార్గములో మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదిస్తున్నారు అనగానే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఊరుకున్నప్పుడు వాళ్ళు అన్నారట, ఎవడైనాను మొదటి వారే ఉండగోని ఇలా కడపడివాడు అవ్వాలంటే చాలా మౌనంగా ఉండి అవును ప్రభు అన్నారట. ఆయన ఎదురుగుంటానేమో మారు మాటలు లేవు, ఆయన పక్కకి వెళితే ఎవడ గొప్ప అని మైక్ కోసం కొట్టేసుకుంటున్నారు. మైక్ అని ఉదాహరణకు అర్థం అవడానికి చెప్తున్నాను. మైక్లో ఏంటంటే ఆ రోజున అడగండి, మళ్ళీ ఇదో గొడవ అర్థం అవడానికి చెప్తాను. అంటే ఆ రోజు గొడవలు ఎలా ఉన్నాయి చూడండి. మీరు గొడవ పెట్టుకున్న ప్రతిసారి చూడండి. 8వ అధ్యాయంలో పేతురు బాలేదు, 9వ అధ్యాయంలో శిష్యులు బాలేదు, 10వ అధ్యాయంలో ఇంకో విచిత్రమైన బ్యాచ్ ఉన్నారు చూడండి. 10వ అధ్యాయం 35వ వచనంలో జబదయి కుమారులైన యాకోబు యోహాను ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా మేము అడుగుతున్నల్లా నీవు మాకు చేకూర్చున్నావా అని చెప్పగా మళ్ళీ ఆయనకి ప్రశ్న. అది ఎలా అని చెప్పినా, మేము అడిగింది మాకు ఇస్తావా ఇవ్వవా అన్నారు. చూసారా? కొంతమంది విచిత్రమైన మనుషులా ఉంటారండి. ముందు మనల్ని ఇరికించేసి అవునంటావా కాదంటావా అంటే ఇంకేమంటాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంటాం. ఏమంటాం? వాళ్ళు ఇరికించి కావాలని మాట్లాడుతున్నారు చూడండి. వారు అడుగుతున్నారు ఏమని, ఇదిగో వారిని మహిమయందు
నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపు ఒకడును కూర్చుండుట మాకు దయచేయమని చెప్పారు. ఎక్కడ చూడండి, శిష్యులు ఆయన కూడా తిరుగుతున్నప్పుడు ఏమైనా బాగున్నారా? రేపో మాపో ప్రపంచానికి సువార్త చెప్పాల్సిన వీరు అస్సలు బాలేదు. వేల మందికి ప్రసంగం చెప్పి మార్చాల్సిన పేతురు సాతానుకి ఏజెంట్ అయ్యాడు. వేల మందికి సువార్త చెప్పి మార్చాల్సిన యాకోబు యోహానులు సింహాసనం ఎక్కడుందని సువార్తను పక్కనెట్టారు. భవిష్యత్తులో ఎంత భారీ పరిచర్య ఎదురు చూస్తుంటే వీళ్ళు మాత్రం ఏం ఎదుగుతున్నారో చూడండి. మనం ఎలా ఉంటాం చెప్పిన పరిచర్యలో ₹1,00,00,000 ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తే ₹10 ఇక్కడ కొక్కుర్తి పడతాం. మనకు అంత తెంగరోడు ఇంకెవడు ఉండడు అన్నమాట. ₹1,00,00,000 విలువైన దీవెనలు, ₹1,00,00,000 విలువైన వాగ్దానాలు, ₹1,00,00,000 విలువైన పరిచర్య దాసుంచితే ₹10 కొక్కుర్తి పడతాం. తెలివైనోడు అంటారా తెంగరోడు అంటారా చెప్పండి? తింగర చర్యలే. వారు మనలాగే ఉన్నారు. ప్రారంభంలో వారు మనలాగే వ్యవహరిస్తున్నారు. బహుశా మనకు లేని, లేదా బాగా విన్నారు, మనకు లేని పరిపక్వత దశ ఆ రోజుల్లో వారు కూడా పరిపక్వత లేనట్టుగానే కనబడుతున్నారు. పరిచర్య కళ్ళ ముందున్న మహావిజ్ఞాన్ని ముందు పెట్టుకుని చేయాల్సిన పరిచర్యను పక్కన పెట్టి చిన్ని చిన్ని విషయాలకి చెదిరిపోయే ఎగిరిపోయే పొట్టులా ఉన్నారు. అందుకేనండి దేవుడు కూడా పరిచర్య ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడు. ఎందుకు చెప్పినా, నిలకలు లేని వాళ్ళ మీద అసలే పెట్టడు. ఆయన స్టాండింగ్ లేని వాళ్ళ మీద అసలే పెట్టడు. మనసు బాలేని వారి మీద అసలు పెట్టడు. ఆయన పెట్టడానికి ఒప్పుకోడు. ఎందుకంటే మన చర్యలే చెబితే మనం ఏమాత్రం పరిచర్య చేస్తాం. అందుకే మన జీవితాలు పరిచర్యలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండడానికి కారణం నమ్మకంగా వ్యవహరించలేకపోతాం. కుర్చీకి ఏడుస్తాం, అధికారంకి ఏడుస్తాం, పాటకి ఏడుస్తాం, పేరుకి ఏడుస్తాం, మన పేరు ప్రస్తావించకపోతే ఏడుస్తాం, మళ్ళీ ఏదికి మీదకి పిలవకపోతే ఏడుస్తాం, సత్కరించకపోతే ఏడుస్తాం. ప్రతిదానికి ఏడ్చే మనల్ని చూసి దేవుడు బాధపడంటాడు, నీ స్థితి ఇంతేరా, నీకు ఇంతకు మించి భారం ఎత్తితే నువ్వు అందరినీ ఏడిపిస్తావు అనుకుంటాడు. అందుకే ఈ సందర్భాలన్నీ చదివినప్పుడు వాళ్ళని చూసి నిజంగానే యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు చెప్పిన, మరలా ఒకసారికి రండి వెనక్కి. 8వ అధ్యాయం, త్వరగా 8వ అధ్యాయం పై వచనం నుండి 31, 8వ అధ్యాయం 31 వచనం. అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించిన. అప్పుడు పేతురు అన్నాడు, నీకేం కాదన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక మాట మీరు గమనించండి. వారు ప్రతిసారి వ్యవహరించిన వైఖరి, ఎలాంటి టైంలో వైఖరించే వైఖరి బాగాలేదు చెప్పనా? నేను చనిపోతున్నానని చెప్పినప్పుడు వీరి మాటలు అస్సలు బాగాలేదు అండి. నేడో రేపో నేను చనిపోతున్నాను అన్నప్పుడు ఏ విషయాన్ని ఎక్కువ మాట్లాడాలి చెప్పండి? ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి ప్రభువా అని బాధపడ్డానికి బదులు అన్నారట, ఆ కుర్చీ ఎక్కడుందో చెప్పే చచ్చిపో ప్రభువా అన్నారట. ఏంటి వీళ్ళని ఏమనాలండి? మనలాగుంది ఎవరు వెళ్ళదు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి సిలువ వేయబడి మన కొరకు బలియాగమై పునరుద్ధానం చెంది నేడు రేపు వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నానంటే మనం అన్నాం ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి జగన్ గారు సెంట్ ఇవ్వలేదు ప్రభువా అన్నామంటే ఇంకేమనాలండి మనల్ని? అసలు అర్థమైందంటారు మనకి? ఆ రోజు వారు అధికారాల కోసం ఏడ్చారు, ఈరోజు మనం రాయితీల కోసం ఏడుస్తాం. ఆ రోజు వాళ్ళు కావలసిన ఫలాల కోసం ఏడ్చారు, ఈరోజు మనం మన ఆర్థిక ఫలాల కోసం ఏడుస్తాం. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఆ రోజు పేతురుకి సీరియస్గా చెప్తున్నాడు, ఇదిగో మనుష్య కుమారుని కొడతారు, హింసిస్తారు, బాధిస్తారు, చంపేస్తారు. ఆ పదాలు కావాలనే ఉన్నాయి చూడండి. అక్కడ మనుష్య కుమారుని హింసిస్తారు, కొడతారు, చంపుతారు.
ఉపేక్షింపబడి చంపేస్తారు. అయితే 3వ రోజు లేస్తారు. చంపుతారు. ఎలా చేస్తారంటే పేతురు అన్నాడట, చంపర్లే ప్రభు, అంత సీరియస్గా ఏం చెప్పకన్నాడట. చూసారంటే పేతురు అలా ఎందుకు మాట్లాడతాడంటే, ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, ఎప్పుడు పేతురు 12 మందిలో నేను తురుము అనేట్టు మాట్లాడుతుంటాడట. వీళ్ళందరూ కాదు నీకు నేను ఉన్నాను అన్నట్టు మాట్లాడతాడు. పేతురుతో వచ్చిన గొడవ అదే. వీళ్ళందరూ కాదు నీకు నేనున్నా, నీకు ఏం కాదన్నట్టు ఆ అహంతో మాట్లాడుతున్నారు. చూసారు, దేవుడు చాలా బాధపడ్డాడు. 8వ అధ్యాయంలో పేతురు బాలేదు, 9వ అధ్యాయంలో శిష్యులు బాలేదు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? 31వ వచనంలో ఆయన మరలా చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నారు, ఆయన చంపుతారు, కొడతారు, బహిరంగంగా ఆయన సిలువేసేస్తారు, 3వ దినాన్ని లేస్తానంటే మార్గం మధ్యలో ఇలా అన్నారట, ఎవడు గొప్పరా మనలో అన్నారు. ఆయన పదే పదే సిలువను గూర్చి, శ్రమను గూర్చి, ఇదిగో నన్ను చంపుతారు, కొడతారన్న ప్రతి దిక్కున వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి? ఎవడ గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. అర్థమైందంటారు సువార్త? వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం? నేడో రేపో నన్ను చంపేసి హింసించేస్తారు, బాధించేస్తారు, నన్ను సిలివేసేస్తారంటే పక్కకు పోయి ఆయన అలాగే చెప్తాడు. కానీ మనం ఎవరిలో ఎవడు గొప్ప, నువ్వేనా నేనేనా అన్నారట. అసలు నేను అనుకుంటానండి, నిజంగానే ఆ రైటర్ అన్నట్టు యేసుప్రభుతో పాటు భోజనం చేశారు, కానీ యేసుప్రభు మనసులో ఏముందో అర్థం చేసుకో. యేసుప్రభు పెట్టిన రొట్టెలు తిన్నారు, యేసుప్రభుతో పాటు తిరిగారు, యేసుప్రభు స్నేహితులతో తిరిగినట్టు కూడా తిరిగారు, కానీ ఆ స్నేహితుడు మనసులో ఏముందో వాళ్ళ బొర్రలకి ఎక్కలేదు. ఎప్పుడు పరిచర్యలు లాంటి వైఖరులు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. డంబంగా మాట్లాడేవారు ఉంటారు. నెక్స్ట్ ఎవరు గొప్ప అని ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. అదిగండి అస్తమాల ఆ సుధాకర్ కోసమే చెబుతున్నాడని డేవిడ్ అనకూడదు. డేవిడ్ కోసమే చెబుతున్నాడు సుధాకర్ అనకూడదు. అంటే ఏమవుద్ది? ఆడికి ఎలకంబొడ్డు పెట్టినట్టు అవుద్ది. ఎవరికి? సాతానుగాడికి. ఎస్ అవునరా, ఎస్ డేవిడ్ నిజమే, సుధాకర్ని ఎక్కువ పొగుడుందని లోనికి వచ్చేస్తాడు. ఎవరిలోనికి? డేవిడ్లోని. ఎస్ డేవిడ్ని ఈ మధ్య బాగా పొగుడుతున్నాడు. ఏమంటావు సుధాకర్ అనగానే, నేను అదే అంటున్నాను అంటాడు సుధాకర్. నడు మరి ఇంకెందుకు ఆలస్యం, నడు ఆ సురేష్ గారిని జేమ్స్ గారిని నిలదీసి అడిగేద్దాం నడు అంటాడు. అంతే, సుధాకర్ పడుకోడు, మామూలు పడుకునేవాడు. జరుగుతాయంటే జరిగితే పేతురు యేసు ప్రభు వారికి ఆయనకున్న బాధ కన్నా ఇంకా బాధ ఎక్కువ చేశాడు. ఆయన చనిపోతున్నాడన్న బాధ కన్నా వీళ్ళ మాటలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి. మార్గం మధ్యలో పోట్లాడుకోవడం ఏంటండి? ఎవడు గొప్ప అని ఒకరితో ఒకరు వాదించిరి. వాదనని గ్రాంధికులు ఉంది, వాడికలో చెప్పండి. గొడవ పెట్టేసుకున్నారట. సెమినార్ అక్కడ అలా జరుగుతున్నాడు, సొందులో పోయి గొడవ పెట్టేసుకున్నారు అనుకోండి వాళ్ళు. ఇక అర్థమైంది. సెమినార్ అక్కడ జరుగుతున్నాడు, పక్కన గోడాదురికి వెళ్ళి గొడవ పెట్టేసుకుంటాం స్పీకర్లు అందరూ ఉన్నాయి. ఇంకేముందండి సెమినార్, మన తలకే సెమినార్. చూసారా అస్తమాలు సురేష్కి ఇస్తున్నారు మైకు అని ఎవడొకడు అన్నాడు అనుకోండి, అవునంటారా అని నేను అన్నాను అనుకోండి, ఏముందండి ఇంకా అక్కడ సెమినారు, గోడ వెనకాల గొడవలు. సెమినార్ కూడా వీళ్ళు కూడా చూడండి, నేడో రేపో యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడన్న టైంలో గొడవలు పెట్టుకుంటున్నారట. నన్ను హింసిస్తారంటే వాళ్ళ బుర్రకెక్కలేదు, నన్ను కొడతారంటే అసలు ఆయన బాధపడుతుంటే వాళ్ళు బుర్రకెక్కలేదు. అది ఆ పాయింట్ మనకు కావాలి. ఆయన బాధ గుండెల్లోంచి ఆయన పొడవబడిన మాటలు చెబుతుంటే వాళ్ళు బుర్రకెక్కట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఎక్కినా ఏం కావాలి చెప్పినా, ఎవడు గొప్ప. చూసారు, ఇంత చేస్తే సెమినార్లో మమ్మల్ని కనీసం చెప్పండి, మా పేరు కూడా ఎన్ని గిన్నెలు కడిగామండి అనకూడదు మీరు. మొత్తం మేమే కడిగామండి, చేతులు అరిగిపోలేక కడిగామండి. నెక్స్ట్ ఇయర్ చూడండి ఒక గిన్నె కడుగుతానేమో అనకూడదు. మిమ్మల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఒకవేళ మానవుడిగా నేను మర్చిపోవచ్చు, ఇక్కడున్న తమ్ముళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపో. గిన్నెడు చల్లీలిస్తేనే మర్చిపోనన్న దేవుడు సేవలో శ్రమ అనుభవించిన వారిని ఎవరిని మర్చిపోడాలి.
ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. వీళ్ళు మర్చిపోయారు ఎవరు గొప్ప అని మార్గం మధ్యలో గొడవ పెట్టుకుంటున్నారు. సన్మానాల కొరకు, సింహాసనాల కొరకు వారు అలా గొడవ పెట్టుకున్నప్పుడు ప్రభు అన్నాడు, అస్సలు మీకు ఎక్కలేదయ్యా. ఆ మార్గం మధ్యలో దేని గూర్చి మీరు గొడవ పెట్టుకుంటున్నారు, దేనిని గూర్చి గొడవ పెట్టుకుంటున్నారు అని అడిగితే వారు చూస్తుండగానే ఆయన అన్నాడు, చిన్న బిడ్డల్లా ఉండలేరా, తగ్గించుకోలేకపోతే నా కూడా తిరుగుతున్నారు, నా మార్గాల్లో తిరుగుతున్నారు, నా మార్గంలోకి ఎప్పటికీ రాలేరా. 8వ అధ్యాయంలో పేతురు బాలేదు, 9వ అధ్యాయంలో శిష్యులు బాలేదు, 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయంలో 35 వచనం నుండి జబదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా ఆయన నేను మీకు ఏమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. బాగా వినాలి. జబదయి కుమారులు సింహాసనాలు అడిగే టైంకి సందర్భం ఏం జరుగుతుంది? మళ్ళీ అదే సందర్భం 34 వచనం చూడండి. వారు ఆయన అప్పగించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపేస్తారు. 3వ దినం అయిన తర్వాత నేను తిరిగి లేస్తానని చెబుతుంటే పక్కకు వచ్చి అన్నారట, చంపేశారు కానీ ప్రభువా సింహాసనాలు మా ఇద్దరికి కదా ఎత్తారు అన్నారు. అసలే ఏమన్నాలండి, నేడో రేపో వెళ్ళిపోయే ఆయన గూర్చి బాధ లేదు, చంపేస్తున్నారన్న బాధ లేదు, హింసిస్తారన్న బాధ లేదు, ఉమ్మేసి కొరడాలతో కొడతారన్న బాధ లేదు. వీళ్ళ బాధల్లో ఒక్కటే. చెప్పండి, మా అన్నదమ్ములు ఇరువురికి ఇదిగో కూడా అన్నీ వదిలేసుకుని తిరుగుతున్నాం మేము, మరి మాకేమైనా సీట్లు ఉన్నాయంటారా? ఇదేమిటి ఎలక్షన్ పార్టీ ఇది? ఈసారైనా ఎమ్మెల్యే సీటు మాకు ఇస్తారు ఎవరన్నట్టుంది. ఏది చూసారా? ఈసారైనా మమ్మల్ని గుర్తిస్తారు, ఈసారైనా మమ్మల్ని పట్టించుకుంటారు, ఈసారైనా మా వైపు చూస్తారు, మాకు సింహాసనాలు ఇస్తారని అడుగుతున్నారట. 8వ అధ్యాయంలోనూ శ్రమ కోసం మాట్లాడినప్పుడు పేతురు అలాగే మాట్లాడాడు. పేతురుతో పాటు వారు అలాగే ఉన్నారు కనుక వారి వైపు చూసి అందరికీ వర్తించేలా పేతురు నిలబెట్టి సాతానా అన్నారు. 9వ అధ్యాయంలో అందరూ మార్గం మధ్యలో కొట్టుకున్నప్పుడు 9వ అధ్యాయంలో కూడా నన్ను హింసిస్తారయ్యా అంటే హింసించారు కానీ మనలో ఎవడు గొప్పోడు అని గొడవ పెట్టుకున్నారు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా 10వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నారు. 10వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఈ జబదయి కుమారులు గొడవ పెట్టుకుంటున్నారు. వీళ్ళకు కూడా గొడవేనండి. వీళ్ళకి ఏం పేరు చెప్పినా ఉరిమేడు వారు అంటే ఫెల్ మన ఉరిమేస్తారట. వీళ్ళు కూడా టెంపర్ మనుషులే. ఎవరు? వీళ్ళిద్దరు ఉరిమేడు వారు అంటే వీళ్ళకి బలం ఎక్కువ, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి బోట్లు బిజినెస్ ఉంది, వీళ్ళకి బిజినెస్ ఉంది, వీళ్ళకి సముద్ర వర్తకాల్లో వీళ్ళ దగ్గర ప్రత్యేకించి కూలి పని చేసే మనుషులు ఉండేవారంటే మెన్ పవర్ మెయింటైన్ చేస్తున్నారంటే కాస్త పెద్ద మనుషులేగా. ఇప్పుడు యేసుప్రభు కూడా వచ్చేసినప్పుడు తన తండ్రి బోట్లు, తన తండ్రి తండ్రి దోణెలు పనివారికి అప్పగించి వచ్చేసారట. పనివారికి అప్పగించి వచ్చారంటే వీళ్ళ దగ్గర పనులే ఉన్నారంటే కాస్త పైసలున్న బ్యాచే. ఎవరు? అందుకే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, వీరందరూ కలిసి వారు మాట్లాడుకుంటున్నారు. ఇస్తే అటువైపు మా అన్నయ్యకి ఇవ్వు, ఇటువైపు నాకు ఇచ్చి అనగానే శిష్యులు అన్నారట, మరి మేము అని 40 వచనంలో ఏం చేశారో చూడండి. నా కుడి వైపు ఒకడును ఎడమ వైపును కూర్చుంచుట నా వశములో లేదు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు 41లో తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యోహాను యాకోబుల మీద కోపడ్డారు. ఎందుకు కోపడ్డారు? ఇలాంటి మాట అడిగారేటని కాదు, మీ ఇద్దరు సీట్లు తీసేసుకుంటే మేమేమైపోవాలరా అని. చూసారు? వీళ్ళు ఏదో కోపపడిపోయారంటే వాళ్ళు తిడుతున్నట్టు కాదు, వాళ్ళు కోపపడ్డానికి కూడా కారణం వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు అన్నారు, వీళ్ళకన్నా ముందు వాళ్ళు అడిగేస్తున్నారని కోపం. అప్పుడు అన్నాడు ఏమని, యేసు వారు తన యొద్దకు పిలిచి వారు తిట్లా, నేను అన్యజనులు అధికారులు వెంబడించిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురు. మీకు తెలియను, మీలో అలాగ ఉండగా ఈ బుద్ధులు బయట ఉంటాయి.
సింహాసనం ఇవ్వలేదని, సీట్ ఇవ్వలేదని పార్టీ మార్చేసే బుద్ధులు బయట వాళ్ళు ఉంటాయి. రాజకీయ ఆ రంకు పరిస్థితులు అక్కడ ఉంటాయి, ఆ రాజకీయ రంగులు అక్కడ ఉంటాయి. ఈ ఏడాది ఇక్కడ ఈ పార్టీలో ఉంటాడు, వచ్చే ఏడాది ఇంకో పార్టీలో పోతారు, ఉంటారు. ఆ బుద్ధి సంఘంలో మీ దగ్గర ఉండకూడదు అన్నాడు ఆయన. అధికారం ఇవ్వలేదని పార్టీ మార్చేసి ఉంటారు, అధికారం ఇవ్వలేదని జెండా మార్చేసి ఉంటారు, అధికారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని మార్చేసే వాళ్ళు ఉంటారు, అధికారం ఇవ్వలేదని ఈ ప్రభుత్వం నుండి ప్రభుత్వం మీద తిరగబడే వాళ్ళు ఉంటారు. మీరు అలా ఉండకూడదు. మీకు వేళ అలాంటివే కావాలంటే అది అన్యజనులు చేసిన అక్కడికి పండి. కానీ నా దగ్గరకు వచ్చి మీరు ఎలా చేశారో మీరు ఇంకా అన్యజనులే అన్నాడు. బైబిల్ పండితులు కూడా ఏమంటారు తెలుసా? ఎడారులో అరణ్యంలో ఇశ్రాయేలు ఎలా అయితే యేసుక్రీస్తు వారిని బాధించారో సేమ్ ఇలాగే వాళ్ళు కూడా బాధిస్తున్నారట. ఎట్లనే తెలుసా? ఐగుప్తిని వదిలేచ్చేసాం అన్నారు, కానీ వాళ్ళని ఏమీ ఐగుప్తి వదలలేదు. ఐగుప్తిని వారు వదిలేరు, కానీ ఐగుప్తి వారిని వదలలేదు. లోకాన్ని వదిలేసి యేసుప్రభు వెనకాల వచ్చేసామన్నారు, కానీ లోకాన్ని వారు వదిలేరు అనుకున్నారు, కానీ లోకం వారిని వదలలేదు. అందుకే లోకస్తుల్లాగే వ్యవహరిస్తున్నారు, లోకస్తుల్లాగే మాట్లాడుతున్నారు. గొప్ప గొప్ప గొప్ప. ఈ మధ్య మరీ గొప్పలు ఎక్కువ. ఎంత గొప్పలో చెప్పనా? ఇదిగో డేవిడ్ కన్నా నా మెసేజ్ ఎక్కువ చూసారు యూట్యూబ్లో అన్నాడట. రే నిన్నేమనాలి నిన్ను? ఇదిగో నా మెసేజ్లు ఎక్కువ వింటున్నారు, ఇదిగో నాకే లైకులు కొడుతున్నారు, ఇదిగో నాకే కామెంట్లు పెడుతున్నారు, ఇదిగో నాకే దంసపులు కూడా ఇస్తున్నారు. అలాగే ఉన్నావు నువ్వుని, అలాగలాగే ఉన్నావు. లోకపు పొగడ్తలు, లోకపు రాజకీయాలు, లోకపు మెప్పుకోలు, లోకపు సింహాసనాలు, అలాగే ఏడుస్తున్నావు నువ్వు కూడా. సేమ్. అసలు నువ్వు సేవలో కాదు, ఆ రంపు రాజకీయాలు ఉండాలి నువ్వు. ఇలాంటి బుద్ధి ఎవడుకున్నా మీరు రాజకీయాలు బాగా చేస్తారు తప్ప రాజకీయానికి పనికిరారు. 2000 మంది 3000 మందిలోనే నమ్మకంగా లేనప్పుడు రేపు పొద్దున్న 10,000 20,000 మంది జనాంగం వస్తే ఇలాంటి బుద్ధులు ఉంటే వేల మందికి మనం వాక్యాన్ని అందించగలమా? ఇలాంటి బుద్ధులు మనకుంటే రేపు పొద్దున్న కలిసికట్టుగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించగలమా? సరిగ్గా మాట్లాడగలమా? చేయగలమా? చేయలేము. ఎందుకంటే మనం ఒకటి సరిగ్గా ఉంటే వారికి చెప్పగలం. మనమే దేవుడి దగ్గర సరిగ్గా లేనప్పుడు వచ్చిన వారిని పశ్చాత్తాపడేలా మనం చెప్పగలమా? చెప్పలేము. అందుకే ఆయన చెబుతున్నాడు, మీరు అలా ఉండకూడదు. మీరు ఎందుకంటే అన్యజనులు అలా ఉంటారు, మీరెందుకు అలా ఉంటున్నారు? నాకు డౌట్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ వేస్తుంది. అసలు నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారా అన్నాడండి. ఆ మాట అనిపించుకోకూడదు, అనిపించుకున్నారు వాళ్ళు. ఆ మాట ఏమన్నాడో చూడండి. పైకి వెళ్ళి 38 యేసు మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేతనగున. ఆ మాట ఎలాంటి మాట? మీ చేతనగున అంటే మీ వల్ల అవదన్నాడు. మీరు అధికారాల కోసం, పేర్ల కోసం పాకులాడుతూ ఈరోజు మీరు లేని ఆశల కొరకు మీరు పాకులాడితే రేపొద్దున నేను తాగే గిన్నెలో తాగుతారంటే వీళ్ళు అన్నారట, తాగేస్తాం ఆ గిన్నెలోదే కదా అన్నారట. మనలాగే గిన్నె అనగానే గిన్నె, ఇంకెళ్ళకి భోజనాన్ని కానీ భోజనం, రొట్టె అనగానే రొట్టె, ద్రాక్షరసం అనగానే ద్రాక్షరసం. కొంచెం సప్పగా ఉంది అన్నారట. కొంతమంది మధ్య ద్రాక్షరసం దగ్గర సప్పగా ఉంది అంటున్నారట. రొట్లు ఉప్పు వేయలేదు అన్నారట. ఇంకేమనాలంటే మహానుభావులు, మహావిశ్వాసం ఇది. ఇంకేమనాలి చెప్పండి? వాళ్ళు కూడా యేసుప్రభు వారి వైపు చూసి మాట్లాడుతూ, నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగలరంటే మిగిలిన సువార్తలో మా చేత అవును తాగేస్తాం అన్నారట. ఏం తాగేస్తారు? మాట అంటే పడలేని పేతురు, నా కొరకు నువ్వు మాట పడగలవా? అది గిన్నెలో తాగడం అంటే. గిన్నెలో తాగడం అంటే ఏంటి? గిన్నెలో ద్రాక్షరసం ఉంచుకుని తాగడం కాదు, గిన్నెలోని త్రాగడం అంటే నేను పడిన శ్రమలు మీరు పడగలరా? పేతురు, నా ముఖం మీద ఉమ్మేస్తారు, నీ ముఖం మీద నాలాగే ఉమ్మేస్తారు, ఎంచుకోగలవా? అది గిన్నెలో తాగడం అంటే. నన్ను చెంపల మీద చెల్లును కొట్టారు. యాకోబు, యోహాను
మిమ్మల్ని కొట్టడం కాదు, నరికేస్తారు. గిన్నెలో తాగుతారా? వాళ్ళు అనుకుంటున్నారు గిన్నె అంటే గిన్నె అనుకున్నారు. ప్రభు అన్నాడు, తాగినా తాగుతారేమో కానీ ప్లేసులు మాత్రం నన్ను అడగకండి అన్నాడు. తాగారా అంటే నిజంగా తాగారండి. మొదటిలో వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ తర్వాత ఎంత మారారో తెలుసా? మొదట్లో వారికి అర్థం అవ్వలేదు. కూడా ఉన్నప్పుడు పేతురు ఎదుటోడు ఎవడో ఏదని అరెస్ట్ చేస్తున్నాను అనగానే ఆడి చెవి నరికేశాడు. వారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మార్గం మధ్యలో ఒకరికొకరు తోసుకుని గొడవలు పెట్టుకుంటున్నారు. యేసుప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు అర్థమైందండి, కూడా ఉన్నప్పుడు ఆయన మన గురించి ఏమనుకున్నాడు ఏంటో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుందని ఆయన విజన్ బాగా అర్థమైంది. ఏంటో మరి మనిషి దగ్గర ఉన్నంతకాలం ఎప్పుడు ఎవ్వరికి విలువ తెలియదు. దూరం వెళ్ళిపోతాడు చూసారా, అప్పుడు ఆడుంటే బాగుండండి అంట. యేసుక్రీస్తు వారు ఉన్నంతకాలం ఏమీ తెలియలేదు, ఆయన వెళ్ళిపోయాడు చూసారా, అప్పుడు అర్థమైంది, అప్పుడు బుర్రలకెక్కింది. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత అప్పుడు ఏడ్చారు. ఆ శిలువ యాగమ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, అయ్యో ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం, దీనికోసమా ఇంత వదకు గురై మాట్లాడాడు, మాకు ఎక్కలేదే అనుకున్నారు. ఆయన కూడా తిరిగినప్పుడు ఆ సిలువను పట్టించుకోలేదు, ఆయన కూడా తిరుగుతున్నప్పుడు ఆ శ్రమను పట్టించుకోలేదు, ఆయన కూడా తిరుగుతున్నప్పుడు ప్రపంచం కొరకు ఆయన ఎదురు చూసిన మరణం మా బుర్రలకు ఎక్కలేదు. ఈ మరణాలు విలయాలు మేము అర్థం చేసుకోలేకపోయాం. గల్లు నేర్చారు, మారిపోయారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఆయన గిన్నెలోది తాగడం అంటే ఏంటో పేతురికి అర్థమైంది. ఎంత బాగా అర్థమైందో తెలుసా? ఒక్క మాట అంటే పడన పేతురు చెల్లును కొట్టేసి పేతురుని నడి బజార్లో కీడ్చేసి పెద్దల సభలో నిలబెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట అపోస్తుల కార్యంలో. మనకు తెలుసుగా, ఇంకొకసారి యేసు నామస్మరణ చేసి ఇంకొకరికి చెప్పావని తెలిసిందో ఈసారి కొట్టు వదిలేస్తున్నాం, రేపు చంపేస్తాం. అప్పుడు పేతురు అంటాడు, మీరేదో బెదిరించేశారని, మీరేదో కొట్టేశారని, మీరేదో అనేశారని నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. పేతుర్ని దారుణంగా అరెస్ట్ చేసి లోపల పడేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే పేతురు అరెస్ట్ కోసం గూగుల్లో దొరుకుద్ది చూడండి, ఎలాంటి జైల్లో పడేశారో తెలుసా? అప్పటికే అండర్ గ్రౌండ్ సెల్స్ అవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఈరోజు జైలు అంటే ఇలా ఉండి 7 ఊసలు ఎడుతున్నారు. ఇప్పుడు ఆ 7 ఊసలు కూడా లేవు, ఏకంగా గేటెడ్ ఎయిర్ గొడవ లేకుండా ఊసలు కూడా ఉంచేస్తున్నారని. అప్పుడు సెల్స్ లేదా జైలు, అండర్ గ్రౌండ్ జైల్స్. ఆ జైల్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎక్కడో రాతి గొయ్యలు అవి, లోపలకుంటే రాయిని తొలుస్తారు గ్రౌండ్లోకి, ఆ లోపల పడేస్తారు. అలా ఎందరినో పడేస్తారు. ఎప్పటి వరకు పడేస్తారు? అక్కడ మనిషి ఊపిరాడక ఆ చిత్తడిలో తడిసిపోయి చచ్చిపోతే ఆ శవాలకు పురుగులెట్టి ఆ లోపల మగ్గిపోయి చచ్చిపోవాలి. దేహం నల్లగా మాగిపోయి అక్కడ వదిలేస్తారు. పైన రాయి వేస్తారు, లేకపోతే చిన్న పల్సగా ఏదో జల్లి లాంటిది వేస్తారు. అప్పుడప్పుడు వేస్తే నీటి సొక్కేస్తారు, వేయాలనుకుంటే ఆహారం వేస్తారు, లేకపోతే ఏదో ఒక బండరాయికి వేసి బిగించి లోపల వదిలేస్తారు. పేతుర్ని పౌల్ని బండకేసి బిగించారని ఉంటుంది. పేతుర్ని బండకేశారు, పౌల్ని బండకేసి బిగించారు. బండకంటే ఈ 2 కాళ్ళు కథలు కూడా పెద్ద బండరాయి పెట్టేస్తారు. కొన్ని అరెస్టులు ఉంటాయి, మోకాళ్ళ మీద మనం ఇలా కూర్చుంటాం చూసారు, ఇలా మడుస్తాం, వజ్రాసనం అంటారు కదా, వజ్రాసనం. ఈ వజ్రాసనం అనకూడదు. అలా మోకాలు మడిచినప్పుడు ఈ మడతుంటుంది చూస్తారా, ఈ మడతలో రాయెట్టి 2 ఏపులు చైన్లేసి బిగించి ఆ జైల్లో వదిలేస్తారు. రక్త ప్రసరణ జరగదు. అలాంటి సెల్లోకి ఇసిరేస్తారు. ఇంకా పేదరిస్ట్రే చెప్తుంది, ఆయన అరెస్ట్ చేసి జైల్లో దాచినప్పుడు లోపల ఈ చిత్తడి నేల లోపల ఎక్కడా చమాయింపు ఉంటుందిగా. ఈ ఎప్పుడు రాతి గొయ్యల్లో ఎప్పుడు చమాయింపు ఉంటుంది, ఎప్పుడు మీరు గమనించండి. గృహలు ఉంటాయి చూసారా, గృహల లోపలికి వెళ్ళే కొలిది చమాయింపు ఎక్కువ ఉంటుంది. దానికి భూమి ఆవిరి చమాయింపుగా మారిపోతుంది, చిత్తడిగా మారిపోతుంది. లోపలికి వేసేసిన తర్వాత ఈ చెమట లేదా ఈ చమాయింపుకి లేదా ఈ చిత్తడికి జలగలు పాకేయట, జలగలు. అప్పటికే చనిపోయిన శవాలు ఉంటాయి చూసారా, చనిపోయిన శవాలు బద్ది పురుగు అంటారు. దేహాంత పెద్ద పెద్ద పురుగులు, ఆ పురుగులు చుట్టూ పాకుతాయి. అవన్నీ పాకి లోపలేసేస్తే పేతురు అన్నాడట, ఆయన గురించి చనిపోతూ కూడా సువార్త చెబుతానన్నాడట.
ఒకప్పుడు మాట అంటే పడని పెద్ద ఆయన పేతురు, చెప్పండి, ఆయన గిన్నెలోనిది ఇప్పుడు త్రాగడం స్టార్ట్ చేశాడు. ఎంతగా తెలుసా? ఇదిగో ఆయనను చంపేస్తున్నాం పేతురు అన్నాడట. నా ప్రభుని ఎలా నిలువుగా సిలివేశారు, నాకు అలా కూడా అర్హత లేదు, నన్ను తలక్రిందులుగా సిలివే చంపేయండి అన్నాడట. నీ సంఘ చరిత్ర చెబుతుంది. ఎలా ఉండే పేతురు ఎలా మారిపోయాడు. ఎందుకు? వేల మందికి, లక్షల మందికి వారు సువార్త ఎలా చెప్పగలిగారంటే ఆ ప్రారంభపు బుద్ధి పోగొట్టుకుని మార్పు చెందారు గనకే భవిష్యత్తు పరిచర్య ఘనంగా చేయగలిగారు. మనం ముందు కూడా టాస్క్ ఉంది, మనకు కూడా విస్తరించే పరిచర్య ఉంది. అంత గొప్ప పరిచర్య మనం చేయాలి అంటే మొదట పరిస్థితులు లాంటి పరిస్థితులు ఒకవేళ మనలో కూడా ఉంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలి. ఎంతలా మారాలో చెప్పనా? మాట అంటే పడని పేతురు ఆయన కొరకు సిలువేయించుకునేంత ఎత్తుకెదిగాడు. అంతలా మనం మారిపోవాలి. తర్వాత జబదయ్య కుమారులు ఎంతలా మారిపోరు చెప్పనా? నీ కుడివైపున సింహాసనం ఇస్తావా, సింహాసనం ఇస్తావా, నీ ఎడమ వైపున కుడివైపున మాకు సింహాసనాలు ఇస్తావా అని అడిగిన ఈ శిష్యులు లేదా అన్నదమ్ములు ప్రభు కొరకు సింహాసనం కాదు, యాకోబు శిరస్సు ఇచ్చేసాడట. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఎవరు తల నరికేశారో తెలుసా? యాకోబు తలను నరికేశారు. ఎలా ఉండే శిష్యులు ఎలా మారిపోయారండి! అంత ఘనమైన పరిచర్య సాతానుకు చిక్కకుండా ఎలా చేయగలిగారు? తమలో ఉన్న ఆహాన్ని చంపేసుకున్నారు, తమలో ఉన్న విధానాలు, అధికారాలు చంపేసుకున్నారు, వద్దనుకున్నారు. ఈ పేరొద్దు, ఈ పలుకుబడొద్దు, ఈ పెత్తందారి వ్యవస్థ వద్దు, ఈ సింహాసనాలు వద్దు. ప్రభువా, నువ్వేం చేసావో మాకు అర్థమైంది, మా జీవితం నీకు ఇచ్చేస్తున్నామయ్యా, నీ కొరకు చావో రేవో తెలుసుకుంటాను తప్ప ఈ భూమి మీద మాకు ఇంకేమీ వద్దన్నారు. మా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యం, మా పాపాలు క్షమించి నీ రాజ్యంలో హక్కుదారులుగా పెట్టడమే మాకు చేసిన గొప్ప కార్యం, ఇంతకు మించిన గొప్ప కార్యం మాకేముంది, ఇంకేవద్దు మాకు అన్నారు. అంత ఘనమైన కార్యం జరిగించడానికి యాకోబు తలిచ్చాడు. యోహాన్ని తీసుకెళ్ళి ఒంటరిగా పలుమార్లు బాధపెట్టి పద్మాసు ద్వీపంలో పడేస్తే ఒంటరిగానే పద్మాసు ద్వీపంలో చివరిగా ఒంటరిగా వృద్ధాప్యంలో బిక్కుమని ఒంటరిగా ప్రభు కొరకు చనిపోయాడు. ఎలా ఉండేవారు, ఎలా మారిపోయారో చూడండి. శిష్యులు తలకో దిక్కుని ఎగిరిపోయారు. శిష్యులు ఒక్కొక్కరు ప్రాంతానికి ఎగిరిపోయారు. ఎక్కడ మధ్య ఆసియా, ఎక్కడ ఇండియా వచ్చి తోమ మన ఇండియాలో సోలాలు చేత పొలవబడి చనిపోయాడు. సోలాలు ఇచ్చి పొడిచేశారు. దారుణంగా వారు ఎలా మారిపోయారు. ఒకప్పుడు వారిని చూసి బాధపడిన ఆయన భవిష్యత్తును చూసి మీరు తాగలరు, కానీ ప్రస్తుతానికి మీరు తాగలేరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మార్పుకు గురయ్యారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, పరిచర్యలోకి వచ్చి నువ్వైనా నేనైనా ఇంత ఘనమైన పరిచర్య కలిసి చేస్తున్నాం. మనం ఆత్మీయమైన సహవాసంలోకి వచ్చి శారీరకమైన అధికారాలు కోరేవాడు ఎవడైనా ఆడికి అంత దౌర్భాగ్యం ఇంకెవడం లేడన్నాడు. అలా చెప్పనా? మనం ఉన్నది ఆత్మీయమైన సహవాసంలో, మనం ఉన్నది ఆత్మీయమైన మార్గాలలో, ఆత్మీయ సహవాసంలోకి వచ్చి శారీరకమైనవి ఎవడైనా ఎతుకుతున్నాడంటే వీడికంత పిచ్చోడు ఇంకెవడు లేడంతే. ఎందుకంటే దీని పేరు ఆత్మీయ సహవాసం. ఆత్మీయ సహవాసంలో శారీరకమైన ఎతుకుతున్నామంటే మనల్ని ఏమనాలి? ఇంకా మనకు అంత పిచ్చోళ్ళు ఇంకెవరు లేరన్నమాట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవలో చూడాల్సింది ఏంటంటే మరణపు పాత్ర చూడండి, సింహాసనాలు పక్కనట్టండి. పొగిడారా, పిలిచారా, పేరు పిలిచారా, పాంప్లెట్ మీద పేరే, ఈ పిచ్చి మాటలన్నీ మానేసేయండి. ఆ మధ్యకాలంలో ముగిస్తాను, నన్ను సువార్తకు పిలిచారు, నేను కూడా సువార్తకు వెళ్ళాను. బహిరంగ సభ, నైట్ మీటింగ్. నేను వెళ్ళాను, ఆయన రావట్లేదు. నా ముందు ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన పిలుస్తుంటే ఆయన రావట్లేదు. అందరూ వస్తున్నారు, ఆయన రావట్లేదు. కన్వీనర్స్ పరిగెట్టారు, పెద్దలు పరిగెట్టారు, అందరూ పరిగెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారని అడిగాను. పెద్ద ఆయన రానంటున్నాడు, కారు దిగనంటున్నాడు అన్నారు. ఏ అని అడిగితే తర్వాత నాకు లేటుగా చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడట, ఆ కుర్రోడు ఫోటో పెద్ద వేశారు,
నా ఫొటోస్, ఆ కుర్రాడు నేనే, నా ఫొటోస్ ఎన్నదేశారు, రాను మీటింగ్కి అన్నాడు. బతిములాడితే కానీ కారు దిగలేదండి. ఏమనాలి చెప్పండి ఇలాంటి వాళ్ళు? ఆత్మీయ సహవాసంలోకి వచ్చి శారీరకమైన గొప్పలు ఎతికే ప్రతి ఒక్కడిని ఏమనాలి చెప్పండి? ఏమనాలి? వీళ్ళకంత మూర్ఖులు ఇంకెవరు లేరంతే. ఇక్కడ ఎవడు నన్ను పిలిచినా పిలవకపోయినా నన్ను పిలిచే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఈ సెమినార్లో నన్ను ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను గుర్తించిన దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నా పేరు ఎవరో ప్రస్తావించకపోయినా నా పేరు జీవ గ్రంథంలో రాసేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. జేమ్స్ అన్నవాడు, సుధాకర్ అన్నవారు, డేవిడ్ అన్నవారు, సురేష్ అన్నవారు, వీళ్ళ మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోయినా మిమ్మల్ని గుర్తించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మీరు చేసింది దేవుని పరిచర్య. పేతురు, యోహాను, యాకోబులు శిష్యులు ఎంత మార్పు చెందారో మనం కూడా అంత మార్పు చెందాలి. ఆ మార్పు ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా, నీ కొరకు మేము ఏదైనా చేయడానికి రెడీ ప్రభు. ఆ స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం సాతానగాడికి చిక్కమ్మ. కానీ మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా? మేము రామండి, ఎలా చేస్తారో మేము చూస్తామండి, ఇలా డైలాగ్ కొడతారు చాలామంది. ఒక ఆయన అనేవాడు, రేయ్ నేను లేకుండా ఎలా చేస్తారో నేను చూస్తాను రా అని. అప్పుడు మేమన్నాం, నువ్వు లేకపోతే చాలా బాగా జరుగుతుంది అన్న. అంతే మరి, నేను లేకపోతే ఎలా చేస్తారు? బాగా చేస్తాను. నువ్వు అంటే నస, నువ్వు లేకపోతే గొడవ లేదు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం లేకపోతే ఏదో ఆగిపోతుంది. జేమ్స్ లేకపోయినంత మాత్రాన సేవేమి ఆగిపోదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా రాజ్యవ్యాప్తి జరిగిపోతుంది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే వారు ధన్యులు అవుతారు. అలా కాకుండా పేరే లేదు, ఫోటో వేయలేదు, నన్ను గుర్తించలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని ఎవడైనా పిచ్చి ఆలోచన పెట్టుకున్నారో నేను చెప్తున్నాను, ఇంత ఆత్మీయ సహవాసం నుండి మీకు ఇలాంటి ఆలోచన త్వరగానే మీ దగ్గరకు వస్తాడు ఒకడు. బంపర్ ఆఫర్ ఎవడు చెప్పండి? సాతాను. ఆడు వచ్చి మిమ్మల్ని ఎలా చేస్తాడు చెప్పిన? ఫరో కన్నా, ఏ రోజు కన్నా దారుణంగా తయారు చేస్తాడు. ఎందుకంటే చివరికి సౌలుకి సాతాను పట్టిన తర్వాత గంటకు ఒకలా మారిపోయాడు సౌలు. అలా అయిపోతారు. అలాంటి ఘోర పరిస్థితి రాకూడదు. భవిష్యత్తు ఉన్నతమైన పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో నేను వాడబడాలనుకుంటారా? ఎవరు చూసినా చూడకపోయినా మన పని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక విషయం గుర్తుపెట్టుకొని ముగిస్తాను. చేయి కనబడుతుంది, శిరస్సు కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ బాగా పని చేయాలంటే కనబడినవి లోపల పని చేస్తేనే పని చేస్తాయి బయట. జేమ్స్ అన్నవాడు చెయ్యిలా అంటాడు. ఈ చెయ్యి పని చేయాలంటే లోపల ఒకటి కొట్టుకోవాలి, దడమని. అది బయటకు వచ్చేసి నేను కనబట్టలేదు, నేను బయట ఉంటాను అన్నది అనుకోండి, ఇంక ఇది కనబడదు. ఇంకా కొన్ని లోనే ఉండాలి, కొన్ని బయటే ఉండాలి. ఇదిగో మేము కనబడే అవయవాలం అయితే వెనక కనబడకుండా పనిచేసే విలువైన అవయవాలు మీరే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీ బాధ్యత గొప్పది, మీ పనితీరు గొప్పది. ఎవరి పని వాళ్ళు చేస్తే ఈ సంఘం అనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్టి పరిచర్య మన భవిష్యత్తులో ఇంకనూ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన.